విజయవాడలో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లు నీట మునిగి ఎక్కడ ఉండాలో తెలియక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్లాలో తెలియక 4 రోజుల నుంచి ట్రాక్టర్ల మీదే లగేజ్తో తిరుగుతున్నట్లు చెప్తున్నారు బాధితులు. ఎక్కడా ఉండే అవకాశం లేకపోవడంతో ట్రాక్టర్లలోనే నిద్రిస్తున్నట్లు చెప్తున్నారు. వరద బాధితుల కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో వాళ్ళ బాధలు వర్ణనాతీతంగా మారాయి. ఇప్పటికే తట్టాబుట్ట సర్దుకుని మొత్తం కాలనీలు కావచ్చు, అదేవిధంగా గ్రామాలు పూర్తిగా ఖాళీ చేసిన పరిస్థితి. ట్రాక్టర్లో తమ సామాన్లు అంది వేసుకుని ఎక్కడైనా బతకడానికి వెళ్తున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో వాళ్ళ ఇళ్ళు అన్నీ కూడా నీళ్లతోనే నిండిపోయి ఉన్నాయి. గత 4 రోజుల నుంచి కూడా వాళ్ళు నీళ్ళలోనే నానుతూ ఉన్నారు. ఇప్పుడు అక్కడ లోపల ఉండే పరిస్థితి లేకపోవడంతో తమ సామాన్లు కావచ్చు, అదేవిధంగా అత్యవసర సామాన్లు, వంట సామాన్లు ఏవైతే ఉన్నాయో బ్యాగ్స్, వాటిని అన్నింటినీ కూడా ప్యాక్ చేసుకుని ట్రాక్టర్లో ఎక్కడైనా బతకడానికి వెళ్తున్నామని చెప్తున్న పరిస్థితి. చిన్నపిల్లలు కూడా ఉన్నారు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు కావచ్చు ఉన్నారు, మహిళలు ఉన్నారు. అందరూ కూడా తమ ఇళ్లలో నివసించే అవకాశం ఇప్పుడు లేకపోవడంతో ఏమీ చేయలేని పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో ఇప్పుడు బతకడానికి వెళ్తున్న పరిస్థితి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మరి ఇప్పుడు ఎక్కడికో తెలియదండి. మరి 4 రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాము. ఎక్కడికి వెళ్దాం అన్నా కానీ ఖాళీ కూడా లేదు. మరి ఏం చేయాలో తెలియక పిల్లల్ని వేసుకొని, ముసలి వేసుకొని తిరుగుతూ ఉన్నామండి మేము. అంటే మరి మీ ఇల్లు అన్నీ ఎలా ఉన్నాయి? ఇళ్ళన్నీ మునిగిపోయినాయండి. ఒక్క వస్తువు కూడా లేదండి. కట్టుబట్టలతో పైకి ఎక్కామండి మేము. చాలా ఇబ్బందులు పడుతున్నామండి మేము. మమ్మల్ని మొత్తం 300 మంది అండి. 300 మంది మునిగిపోయారండి. ఇల్లు మొత్తం మునిగిపోయి అందరమే రోడ్డు ఎక్కేసాము. మాకు మరి బతుకు తెరువు ఏంటో మాకు తెలియట్లేదండి. ఇక్కడ రోడ్డు మీద ఎవరో ఒకళ్ళు అన్నం వేస్తున్నారండి. ఆ అన్నం తింటూ ఉంటున్నామండి. కనీసం పిల్లలకి పాలు అనేది ఏది మాకు దొరకట్లేదండి. ఈ కళానగర్ మొత్తం మునిగిపోయింది. మాది కళానగర్ డౌన్ అండి. ట్రాక్టర్ మీదే తిరుగుతున్నాము. తమ అత్యవసర సామాన్లు తీసుకుని ట్రాక్టర్ మీదే తిరుగుతున్నాము. చిన్నపిల్లలను తీసుకుని ఇలాగే ఉంటున్నామని చెప్తున్న పరిస్థితి. విజయవాడలో ముంపు ప్రాంతాల్లో పరిస్థితి తమ లగేజ్ తీసుకుని వాళ్ళు ట్రాక్టర్లోనే తిరుగుతున్నాము 4 రోజుల నుంచి అని కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి. చిన్నపిల్లలు కావచ్చు, అదేవిధంగా ముసలి వాళ్ళని కూడా తీసుకుని ఇలాగ రోడ్లంతా తిరుగుతున్నారు. ఎవరైనా పెడితే తింటున్నాము, లేదా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఉంటున్నాం తప్ప కనీసం తమకు ఉండడానికి కూడా గూడు లేని పరిస్థితి. 4 రోజుల నుంచి కూడా తమ కాలనీలో ఇదే పరిస్థితి ఉందని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే విజయవాడకు సంబంధించి ప్రకాశం బ్యారేజీ దగ్గర వరద ఉధృతి కొద్దిగా తగ్గినప్పటికీ కూడా వరద నీరు అనేది ఇంకా గ్రామాల్లోనే ఉంది, కాలనీల్లోనే ఉంది. ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఇలా ఎవరైతే కాలనీల్లో ఉన్న వారందరూ కూడా తమ లగేజ్ని అంతని ట్రాక్టర్లో వేసుకుని ఊరంతా 4 రోజుల నుంచి తిరుగుతున్నాము, ఏమీ చేయలేని పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలు ఉన్నాయి, అదేవిధంగా పెంపుడు జంతువులు ఉన్నాయి. వీటన్నింటినీ కూడా తీసుకుని తాము ఇలాగే తిరుగుతున్నాము. కనీసం తినడానికి ఎవరైనా పెడితే తింటున్నాము, ఎక్కడైనా ఉండాలంటే ఉంటున్నాము, లేదంటే అలా చెట్టు కింద పుట్టు కింద ఉండి బతుకుబండి నడుపుతున్నామని చెప్తున్న పరిస్థితి. అంటే వరద ఉధృతి ఇంకా తగ్గినా కానీ వరదకు సంబంధించి ఇంకా దాని ఎఫెక్ట్ ఇంకా అలాగే కొనసాగుతూ ఉంది. ఏమీ చేయలేని పరిస్థితిలో తాము ఇలా ఊరంతా తిరుగుతున్నామని చెప్తున్నారు. ప్రకాష్తో సాయి సుధీర్, విజయవాడ నుంచి.